4 డేస్‌లో 3 గేమ్స్ ఉండడం, దానితో పాటు ఒక ట్రావెల్ డే కూడా ఉండటం వల్ల ఇది చాలా ఛాలెంజింగ్ అని అందరికి తెలుసు. ఇప్పుడు మనం ప్రొఫెషనల్స్‌గా, కోచెస్‌గా, మెడికల్ టీమ్‌గా, ప్లేయర్స్‌గా అందరం ముందుకు రావాలి. ప్లేయర్స్ కూడా ఇది ఎంత కష్టమని బాగా అవేర్‌గా ఉన్నారు. టోర్నమెంట్ స్టార్ట్‌లోనే ఇది డిస్కస్ చేశాం. అందుకే వాళ్ళ వర్క్ లోడ్స్‌ని అలా ప్లాన్ చేశాం. ఈ షెడ్యూల్‌కు దగ్గరగా వచ్చేటప్పుడు గ్రాడ్యువల్లీ టేపర్ అవ్వడానికి. లాస్ట్ ఫ్యూ వీక్స్ లో చాలా వర్క్, చాలా వాల్యూమ్ పెట్టాం. ఇప్పుడు ఈ మ్యాచ్ దగ్గరికి వచ్చిన తర్వాత రేపు గేమ్ ఉండడం వల్ల ఎప్పుడు ట్రైనింగ్ చేయాలి అని ప్లేయర్స్ వైజ్ గా చూస్ చేసుకుంటున్నారు. ఆబ్వియస్లీ మేము ఈ 3 గేమ్స్ కోసం మనల్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే అన్ని బ్యాక్ టు బ్యాక్ మాలో సార్ మిగతా అందరూ కూడా ప్రాక్టీస్లో ఓవర్ ట్రైన్ అవ్వకుండా ఉండడానికి, ఫ్రెష్గా ఉండడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆబ్వియస్లీ ట్రైనింగ్ చేయాలి అని ఉంటుంది. ఈ టైంని యూజ్ చేసుకొని ఎనర్జీ, స్ట్రెంగ్త్ తెచ్చుకొని నెక్స్ట్ 3 డేస్ బాడీని మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాం. రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. ఐస్ బాత్, పూల్ సెషన్స్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. మేజర్ ఫోకస్ అంతా దాని మీదే ఉంది. ఇప్పటి వరకు అయితే ఎంత ప్రాక్టీస్ అవసరమో అంతే చేసి దాని తర్వాత రెస్ట్ తీసుకుని రికవర్ అవ్వడమే. మనం వాళ్ళకి ప్రతిసారి ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్సీబీ ఫ్రాంచైజ్ కోసం, ఫ్యాన్స్ కోసం ఆడడం అంటే ఎంత మీనింగ్ ఉంటుందో వాళ్ళకి తెలుసు. అది ఆటోమేటిక్ గా ఇంటెన్సిటీని, పర్పస్ ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ టైంలో స్మార్ట్ గా ఉండడం ఇంపార్టెంట్. ఎప్పుడు పుష్ చేయాలి, ఎక్కడ పుష్ చేయాలి అని. గేమ్ కన్నా టాక్టికలీ ఒక స్టెప్ ముందు ఉండడం, దానికి ప్రిపేర్ అవ్వడం. ఇంటెన్సిటీ విషయంలో గర్ల్స్ ఫీల్డ్ లో ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారో చూపించారు. ఫీల్డింగ్ గ్రూప్ గా మనం చాలా వర్క్ చేసాం. చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక యూనిట్ లాగా బాగా జెల్ అయింది. అందరూ గన్ ఫీల్డర్సే. ఫీల్డ్ లో ఈ టీమ్ లో ఉండడం చాలా మంచి ఫీలింగ్. మనం సేవ్ చేస్తున్న రన్స్, తీసుకుంటున్న క్యాచెస్, ఒకరి ఎనర్జీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఆబ్వియస్ గా గుజరాత్ టీం లాస్ట్ సీజన్ నుంచి బాగా ఆడుతోంది. ఈ సీజన్ లో కూడా స్టార్టింగ్ 3 గేమ్స్ లో బ్యాటింగ్ చాలా బాగా చేశారు. కాబట్టి బౌలింగ్ యూనిట్ గా మనకి ఇది ఒక మంచి ఛాలెంజ్. వాళ్ళకి